2:1 తెస్సలోనికలో ఉన్న సంఘంలో ఏం జరుగుతుందండి? రెండవ రాకడ వచ్చేసిందని ఎవరో చెప్పేశారండి. అంటే రెండవ రాకడ గురించి అపోస్తలుడు పౌలు ఇంతకుముందు చెప్పాడు. 4:13 నుండి దాన్ని బట్టి ఎవరో కొంతమంది వచ్చి రెండవ రాకడ వచ్చేసిందని చెప్పారటండి. అన్నాడు, సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వలననైనను ఎవడనూ చెప్పిన ఎడల ప్రభు దినము వచ్చేనని లేకపోతే వచ్చేసిందని చెప్పారు. అంటే రెండో రాకడ అయిపోయింది అని చెప్పారు. రెండో రాకడ అయిపోయిందా? రెండో రాకడ రాబోతుందండి. మీలో ఎవరైనా విన్నారండి రెండో రాకడ అయిపోయింది, రెండోసారి వచ్చేసాడు అని చెప్పిన బాధ ఎక్కడైనా విన్నారండి? మీరు ఎక్కడ వినలేదు. మీరు ఎక్కడ విన్నారండి అండి? ఇంకా అక్కర్లేదు. హలో 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 ఓకే. ప్రభుదినం వచ్చేసింది అని చెప్పారటండి. అప్పుడు పౌలు అంటున్నాడండి, ఆత్మ వలననైనను మాట వలననైనను పత్రిక వలనైనను చెప్పితే త్వరపడి చంచల మనసులను కావద్దు. ఓకే. ఎవరైనా రెండవ రాకడ అయిపోయింది అని ఆత్మ వలన చెప్తే, ఆత్మ వలన అంటే ఏంటండి? ఆత్మ వలన అంటే ఏంటండి? అంటే ఆ కాలంలో మొదటి శతాబ్దంలో అందరూ ప్రార్థన కూర్చుంటారు. వాళ్ళ దగ్గర బైబిళ్ళు ఉంటాయండి, కీర్తన పుస్తకాలు ఉంటాయండి. ఎవరైనా ఒకరిద్దరి దగ్గర ఉంటే ఉండొచ్చేమో. ఇది దావీదు కీర్తనలు. అప్పుడు జస్ట్ అందరూ మామూలుగా వస్తారు అంతే. వచ్చి వాళ్ళు యూదులుగా చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాటల్ని, దావీదు కీర్తనలో ఉన్న పాటలు పాడుకుంటారండి. పాడుకున్న తర్వాత ఎవరో ఒక ఆయన ఎలాగంటాడండి, అప్పుడు అక్కడ కొంచెం వయసులో పెద్ద ఆయన అంటాడండి. అప్పుడు నిలబడి అప్పుడు పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన సంగతి చెప్తాడు అనమాట అండి. అలాగండి. అప్పుడు ఇంకొక ఆయన ఇలా చేస్తాడండి. అప్పుడు నిలబడి ఇంతకుముందు మాట్లాడుతున్న ఆయన కూర్చుంటాడండి. ఆయన భాషలో మాట్లాడతాడండి. భాషలో మాట్లాడితే వీళ్ళకి ఎవరికి అర్థం కాదండి. అప్పుడు ఇంకొక ఆయన ఎలాగంటాడండి అంటే ఆ భాషకు అర్థం చెప్తాడండి. అలాగనమాట. ఆ చివరి ప్రార్థన చేసుకుని ప్రభుత్వం తీసుకుని వెళ్ళిపోతారండి. అది ఆరాధన జరిగే పద్ధతి. ఎక్కడ ఉంటుందండి బైబిల్లో ఈ సంగతి?
బైబిల్లో ఈ సంగతి ఎక్కడైనా ఉంటుందా, లేదా యాషో గారు కల్పించి చెప్పాడా? 1 కొరింథీ 14 అధ్యాయంలో ఉంటుందండి. వచనం వేసుకోండి, నేను ఇప్పుడు చదవట్లేదు. ఓకే, 1 కొరింథీ 14 అధ్యాయం 26 నుండి 33 వరకు. 1 కొరింథీ 14 అధ్యాయం 26 నుండి 33 వరకు. ఆ వచనాల్లో అసలు మొదటి శతాబ్దంలో ఆరాధన ఎలా జరుగుద్దో అక్కడ సిస్టమ్ రాయబడి ఉందండి. ఇప్పుడు జరుగుతున్నప్పుడు జరగదు. అక్కడ బైబిళ్ళు ఉండవు. ఇప్పుడు మన దగ్గర బైబిళ్ళు ఉన్నాయి, కెత్త పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏముండవు, ఆధారాలే ఉండవు. మరి ఎవరండి ఆధారం? పరిశుద్ధాత్మ ఆధారం. ఆ టైంలో ఆ రోజు వాళ్ళకి ఏ వాక్యం కావాలో పరిశుద్ధాత్ముడు బయలుపరిచి ఇస్తాడనమాట అండి, అంతే. ఓకే, ఆత్మ వలనంటే అలా ఎవరన్నా నిలబడి ప్రవచించినా వచ్చేసింది అంటే నమ్మద్దు. 2, మాటల వలన ఎవరైనా నిలబడి ప్రసంగం చేస్తే నమ్మద్దు. 3, పత్రిక వలన ఎవరైనా పౌలు రాశాడని ఒక ఉత్తరం తీసుకొస్తే, అంటే అలాంటి మోసాలు కూడా ఉండేవాటండి. అన్ని కాలాల్లోనూ మోసగాళ్ళు ఉన్నారు. ఆ కాలంలో కూడా ఏదో ఒక లెటర్ రాసేసి పౌలు రాసినట్టుగా పౌలు స్టైల్లో రాసేసి తీసుకొచ్చి పౌలను నేను అని చెప్పేసి అని రాసేసి వాళ్ళు తీసుకొచ్చి చదివేసేవారటండి. నా దగ్గర నుంచి వచ్చిందని ఎవరైనా పత్రిక తీసుకొచ్చి చదివినా సరే మీరు నమ్మవద్దు అని చెప్పేసి. ఓకే, అప్పుడు 2వ వచనంలో మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకుంటుని బట్టి మిమ్మను వేడుకొనుచున్నాము, నమ్మొద్దని వేడుకుంటున్నాను. చంచల మనస్కులు కావద్దని వేడుకుంటున్నాను. ఓకే, అంటే అక్కడ ప్రాబ్లం ఏమిటంటే అనమాట, యేసుప్రభు 2వ రాకడ వచ్చేసింది, అది ప్రాబ్లం అండి. ఆ సందర్భంలో మనం ఎవరూ ఊహించని ఒక సంగతిని అపోస్తలుడైన పౌలు బయలుపరిచాడండి. ప్రభువు 2వ రాకడకు ముందు జరగబోవు సంగతులు. యేసు ప్రభువు 2వ రాకడకు ముందు, అంటే రాకడకు ముందు జరగబోవు సంగతులు. దేవుని చిత్తమైతే వచ్చే నెల 26వ తారీఖున మన మురళీనగర్లో మీటింగ్ జరుగుతుందండి. ఆ మీటింగ్లో ఈ విషయాలు చెప్పుకుంటామండి. ఓకే, అది ఎవరు మిస్ అవ్వద్దండి. అది ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ అండి. దాని కొరకు కొంచెం ప్రిపేర్ చేసుకోండి, మైండ్ ప్రిపేర్ చేసుకోండి, కొంచెం ప్రార్థన చేయండి, తప్పకుండా రావడానికి ప్రయత్నం చేయండి. వచ్చే నెల 26వ తారీఖు. ఓకే, అది బుధవారం కదండి, బుధవారం. ఓకే, ఇస్తారులేండి, కరపత్రాలు ఇస్తారు. ఇచ్చేసినట్టున్నారు. ఇచ్చేసారు. ఓకే, ఓకే. ఇప్పుడు 3వ వచనం చూద్దాం. మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్న తర్వాత మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుగు పాపపురుషుడు బయలుపరచబడితేనే కానీ ఆ దినము రాదు. అంటే యేసుప్రభు 2వ రాకడకు ముందు 3 సంగతులు జరుగుతాయి. 1, మొదట భ్రష్టత్వం సంభవించాలి.
మొదట భ్రష్టత్వము సంభవించాలి. రెండు, నాశన పాత్రుడుకు పాపపురుషుడు నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడాలి. అలా బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. ఆ దినం రాకముందు జరగవలసింది ఏమిటన్నమాట? భ్రష్టత్వం సంభవించాలి. నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపరచబడాలి. 3 కదా, ఈ రెండే చేయలేదు. ఒకటి, భ్రష్టత్వం సంభవిస్తే పాప పురుషుడు బయలుపడితే ఆ తర్వాత రెండో రాకడ అవుద్ది. ఇప్పుడు ఎవరో రెండవ రాకడ, యేసుప్రభు రెండవ రాకడ జరిగిపోయిందని చెప్తున్నారు. ఆ తెలియని వాళ్ళని నమ్మేశారు. పౌలే ఉన్నాడంటే నమ్మొద్దు. యేసుప్రభు రెండవ రాకడకు ముందు 2 సంగతులు జరగాలి. ఒకటి, భ్రష్టత్వం సంభవించాలి. 2, నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపరచబడాలి అని చెప్పాడండి. ఆ 2 జరిగితే అప్పుడు రెండో రాకడ. ఇప్పుడు విశ్వాస భ్రష్టత్వం అనే ఆ మాటకు అర్థం కావాలండి. అంటే లేకపోతే భ్రష్టత్వము అని చెప్పేసి అంటే విశ్వాస భ్రష్టత్వము. ఓకే, భ్రష్టత్వము అనే మాటకి నెగటివ్గా అంటే భ్రష్టత్వము అంటే అర్థం ఏంటండి? ఆ మాటకు అర్థం ఏంటండి? భ్రష్టత్వము అనే మాటకు అర్థం ఏంటండి? భ్రష్టత్వము అమ్మా. ఓకే ఓకే, అంటే ఎక్కడ వాడతాం భ్రష్టత్వం అనే మాట? వీడు 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 మరీ భ్రష్టుడిపోయాడురా అంటాం. అంటే చెడుతనాన్ని భ్రష్టత్వం అంటామండి. పతనాన్ని భ్రష్టత్వం అంటండి. చెడుతనం. అప్పుడు ఈ ఈ భ్రష్టుడైన వ్యక్తి ఎలా జీవిస్తాడంటే మంచికి చెడుకి తేడా తెలియని మంచికి చెడుకు తేడా తెలియని స్థితి. ఓకే, అంటే ఒకప్పుడు విశ్వాసంగా ఉన్నవాళ్ళు విశ్వాసం నుంచి పడిపోతారన్నమాట అండి. విశ్వాసం నుంచి తొలగిపోతారన్నమాట అండి. చెడుతనానికి వెళ్ళిపోతారన్నమాట అండి. అది ముందు జరగాలి అని చెప్పేసి అన్నాడు. అంటే 37 లేదా 33 ADలో క్రీస్తు సంఘం స్థాపించబడింది.
అంటే ఈ క్రీస్తు యొక్క సంఘానికి శిరస్సు యేసు ప్రభు. క్రీస్తు యొక్క సంఘానికి ఒక విశ్వాస ప్రమాణం బైబిలు. క్రీస్తు యొక్క సంఘానికి ముంగుర్తులు ఏవో ఉన్నాయి. అవన్నీ ఉంటే అది క్రీస్తు సంఘం. అవన్నీ కొనసాగుతున్నాయి. కొంతకాలం అయిన తర్వాత ఆ క్రీస్తు యొక్క సంఘ రూపురేఖలు మారిపోయినాయి. క్రీస్తు సంఘ రూపురేఖలు మారిపోయినాయి. క్రీస్తు సంఘ రూపురేఖలు మారిపోయి ఏమైపోయిందండి కొంతకాలం అయ్యేటప్పటికి భ్రష్టత్వం ఏర్పడింది. భ్రష్టత్వం ఏర్పడి అప్పుడు ఏదో సంఘం వచ్చిందండి. ఏ సంఘం వచ్చిందండి? ఆర్సీఎం వచ్చిందండి. ఎప్పుడు వచ్చిందండి ఆర్సీఎం? 606 ADలో ఆర్సీఎం వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడున్న క్రీస్తు సంఘానికి ఉండే రూపురేఖలే లేకపోతే అక్కడున్న ప్రమాణాలే ఆర్సీఎంకి కూడా ఉన్నాయా? ఆర్సీఎం ప్రమాణాలు మారినాయండి. ఏదన్నా ఒకటి చెప్పండి. ఆర్సీఎంలో ఏముందండి? కొంతమంది వివాహాన్ని నిషేధించారండి. ఎవరు కొంతమందికి వివాహాన్ని నిషేధించారండి. ఇంకేమో మారిందమ్మా? మరియమ్మని పూజించమన్నారండి. ఇక్కడ బైబిల్లో ఉందండి? అసలు బైబిల్లో లేదండి. పాప పరిహారార్థ పత్రికలు ఇమ్మన్నారండి. ఈ కొనమన్నారండి. ఇక్కడేమో ఎవరైనా పాపం చేస్తే దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఒక వ్యక్తికి విరుద్ధంగా పాపం చేస్తే ఆ వ్యక్తి దగ్గర క్షమాపణ కోరుకోవాలి. ఇక్కడ ఫాదర్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి. ఆయనేమో పత్రికలు ఇస్తాడండి డబ్బులు తీసుకుని. ఎవడు చెప్పాడండి? అది బైబిల్లో లేదండి. మొత్తం రూపురేఖలు మార్చేశారండి. అది ఆర్సీఎం అండి. ఆర్సీఎం అనేది 606లో ప్రారంభమైంది. అంతవరకు ఏం కొనసాగిందండి? క్రీస్తు యొక్క సంఘమే కొనసాగింది. అయితే ఇలాగ అయిపోవటానికి ఏమేమి సంభవించినాయి, ఎందువల్ల అలాగ అయిపోయింది అని చెప్పేసి అంటే ఇక్కడ వాక్యానికి మానవ వ్యాఖ్యానాలు వచ్చినవి. అంటే అది మీకు చాలా చిన్న పదంలా కనిపిస్తుంది. వాక్యానికి అంటే బైబిల్కి మానవ వ్యాఖ్యానాలు అంటే మనిషి సొంత అర్థాలు చెప్పడాలు ప్రారంభమైనవి అనమాట అండి. అదే చిన్న విషయం కాదండి. ఇప్పుడు నేను బైబిల్ పట్టుకు బోధిస్తున్నానంటే నేను ఎవరికి దేనికి నేను అర్థాలు చెప్తున్నానండి? దేవుని యొక్క వాక్యానికి అర్థం చెప్తున్నానండి. ఎలా చెప్పాలంటే దేవుని యొక్క వాక్యానికి అర్థం బైబిల్ ఏం చెప్తుందో అలాగే చెప్పాలండి. బైబిల్ చెప్పండి నేను సొంత జ్ఞానంతో చెప్తే అది చెడ్డ వ్యాఖ్యానం అవుద్దండి. ఆ విధంగా సొంత వ్యాఖ్యానాలు వచ్చినాయండి. విగ్రహారాధన వచ్చిందండి. దేవుడేమో విగ్రహారాధన చేయొద్దు అని నాకు అసహ్యం అని చెప్తే, నీకు అసహ్యమా, మేము చేస్తాం చూడు అని మొదలెట్టారండి. ఇప్పటికీ విగ్రహారాధన కొనసాగుతూనే ఉంది. ప్రతి వాడు బొమ్మ పెట్టేశారండి. అది అవునా కాదో తెలీదు. అది పౌలు ఎలా ఉండేవాడో తెలీదు, పేతురు ఎలా ఉన్నాడో తెలీదు, యేసుప్రభు ఎలా ఉన్నాడో తెలీదు. ఆఖరికి ఎంత దిగజారిపోయాడంటే మరియమ్మ యేసుప్రభును ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుందండి. ఎప్పుడు
గాయాలతో ఉన్నప్పుడు ఆయన చేతిలో గాయం ఉంటుంది, ఈ చేతిలో గాయం ఉంటుంది, పక్కలో ఇది ఉంటుంది. అలాంటప్పుడు యేసుప్రభు ఎత్తుకున్నాడండి. ఎక్కడన్నా ఎత్తుకున్నట్టు ఉందండి, ఎక్కడన్నా చరిత్రలో ఉందండి? వాళ్ళ ఇష్టం, వాళ్ళు వేశారండి. సిగ్గు లేకుండా మనం కూడా చూస్తామండి. అలాగండి అందరు ఫోటోలు, అందరు బొమ్మలు ఉన్నాయండి. ఇక చాలా అమ్మ పరిగెట్టోరి అని ఎప్పుడు మాట విన్నావమ్మా నువ్వు? పరిగెట్టోరి వినలేదా? నువ్వు విన్నావమ్మా? చెల్లి అన్నదేమో అడుగుమా. ఆమె కొడుకుతో బిజీలో ఉంది. పరిగెట్టోరి విన్నామమ్మా? మీరు ఎవరైనా విన్నారండి పరిగెట్టోరి? పరిగెట్టోరి వెరీ గుడ్, చాలా మంచిదండి. అప్పుడే మార్కులు పడతాయండి. మీరు అదే రాయండి, పరీక్షల్లోనూ ఖచ్చితంగా మార్కులు పడతాయి. మర్చిపోయినోడు చదవనోడు సమానం. పరిగెట్టోరి అంటే చనిపోయిన వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి ముందు వెళ్ళే స్థలాన్ని పరిగెట్టోరి అంటారు. బైబిల్లో లేదు, ఏ డినామినేషన్ వాళ్ళు వాడరు, ఆర్సెంబులు మాత్రమే వాడతారండి. కాస్త ఎప్పుడన్నా పుస్తకాలు చదివితే ఈ పదాలు తెలుస్తాయండి. ఓకే. ఆ తర్వాత ఇంటెలిజెన్సెస్ అనే పదం విన్నారండి? ఇంటెలిజెన్సెస్, పాప పరిహారార్థ పత్రికని ఇంటెలిజెన్సెస్ అంటారండి. అంటే నువ్వు పాపం చేసావా, ఇదిగో మా దగ్గర పత్రిక కొనుక్కో, భవిష్యత్తులో చేసే పాపాన్ని కూడా కొనుక్కో. ఎవడికి లాభం అండి? దేవుడికి ఏమైనా లాభమా? లేదు. వాడికి ఏమైనా లాభమా? లేదు. మరి ఎవడికి లాభం? వీడికి డబ్బు చేసుకునే వాడికి లాభం అండి. అంత పనికిమాలిన వ్యాపారం చేశారండి. ఇవన్నీ రాయట్లేదు, దేవుని చిత్తం అయితే అప్పుడు చెప్పుకుందామండి. 26 చెప్పుకుందాం ఇవన్నీ. ఓకే. ఇప్పుడు ఇలా జరుగుద్దని దేవుడు ఏమన్నా ఎప్పుడన్నా చెప్పించాడా? మొదటి తిమోతి 4వ అధ్యాయం మొదటి 5 వచనాలు, లేదా మొదటి 3 వచనాలు. మొదటి తిమోతి 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమే అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. చాలండి. విశ్వాస భ్రష్టత్వం అనే పదం ఇక్కడ ఉందండి. మొదటి తిమోతి 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. అంటే పౌలు రాసిన ఈ పత్రిక రాసే సమయానికి ఏమంటాడు? అంచె దినాల్లో, అంటే కొంచెం తర్వాత విశ్వాస భ్రష్టత్వం సంభవిస్తుంది అన్నాడండి. విశ్వాస భ్రష్టత్వానికి ముందు రెండు సంగతులు జరుగుతాయి, 2 సంగతులు బోధిస్తారటండి. అంటే అక్కడ వివాహాన్ని నిషేధిస్తారు, కొన్ని తినొద్దంటారు. ఓకే. అప్పుడు అలా ఆలోచిస్తే వివాహాన్ని నిషేధించడం ఎవరండి? ఆర్సమండి. అంటే అందరు కాదు, కొందరిని మానమంటారండి వివాహాన్ని నిషేధించటం. అంటే విశ్వాస భ్రష్టులు అవుతారు. విశ్వాస భ్రష్టత్వం అనేది అంటే ఈ వచనాన్ని బట్టి ఎక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట అండి? ఆర్సెంబ్లీలో స్టార్ట్ అవుతుందన్నమాట అండి. అలా అండి.
రెండో ప్రవచనం ఉందండి. ఇది మొదటి ప్రవచనం. రెండో ప్రవచనం ఉందండి. ఇది ఒకవేళ ఒకటైతే 2 అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 29వ వచనం నుండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ, క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. ఆ, వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. చాలండి. 29, 30 వచనాలు. పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడండి? సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడండి. ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి అన్నాడు. క్రూరమైన తోడేళ్ళు అంటే ఎవరిలో ప్రవేశిస్తాయి? సంఘంలో ప్రవేశిస్తాయా? లేకపోతే సంఘంలో ఎవరిలో ప్రవేశిస్తాయి? ఆ నాయకుల్లో ప్రవేశిస్తాయి, సంఘ పెద్దల్లో ప్రవేశిస్తాయి. క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తాయి. వారు మందను కనికరించరు. ఓకే, ఇప్పుడు ఒక అబద్ధ బోధకుడు ఉన్నాడు. అబద్ధ బోధకుడు సంఘాన్ని గురించి, సంఘ సభ్యుల గురించి ఆలోచిస్తాడా, తన కడుపు గురించి ఆలోచించుకుంటాడా? అలాంటి అబద్ధ బోధకుడు ఎప్పుడు కూడా సంఘాన్ని గురించి ఆలోచించడండి, వినేవాళ్ళ గురించి ఆలోచించడండి. తన స్వార్థమే ఆలోచిస్తాడు. తన గొప్ప, తన పేరు ప్రఖ్యాతులు, తన కడుపు, తన రాబడి, దాని గురించి ఆలోచిస్తాడండి. ఒకవేళ మనలో ఎవరైనా అలాంటి ఆలోచన కలిగి ఉంటే మనం భయంకరం అండి. జాగ్రత్త. మన గురించి మనం ఆలోచించుకోకూడదు. సంఘాన్ని గురించి ఆలోచించాలి. ఒక నశించిపోయిన ఒక వ్యక్తి గురించి ఆలోచించాలి. నశించిపోతున్న ఒక సహోదరుడు గురించి ఆలోచించాలి. ఒక వ్యక్తి రక్షించబట్ట గురించి ఆలోచించాలి. జాగ్రత్త అండి. వారు మందను కనికరించరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు అన్నాడండి. అక్కడ ఇది ఎలా జరిగిందంటే, ఆ భవిష్యత్తులో ఓ సంఘం ఉంది. ఓ సంఘంలో సంఘ పెద్దలు ఉన్నారు. ఇంకో సంఘం ఉంది, సంఘ పెద్దలు ఉన్నారు. ఇంకో స్థానిక సంఘం ఉంది, సంఘ పెద్దలు ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత వీళ్ళల్లో ఒకడిని పెద్దోడిని, వీళ్ళందరూ బిషప్స్ అండి, వీడిని ఆర్చ్ బిషప్ చేశారండి. వీళ్ళల్లో ఒక అతన్ని ఆర్చ్ బిషప్ చేశారండి. వీళ్ళల్లో ఒకడిని పెద్దలకి పెద్ద చేశారండి. అప్పుడు చేసిన తర్వాత ఇతను ఇక్కడికి వచ్చాడు, ఇతను ఇక్కడికి వచ్చాడు, ఇతను ఇక్కడికి వచ్చాడు. వచ్చాడు వచ్చాడు వీళ్ళు ఏదో సభ ఏర్పడింది. వీళ్ళందరినీ బిషప్స్ అంటారండి. వీళ్ళు ఏమంటారంటే ఆర్చ్ బిషప్స్ అంటారు. బిషప్స్ అంటే ప్రధాన కాపరి, ప్రధానులు అనమాట అండి వీళ్ళు. అప్పుడు జనరల్గా ఇక్కడ ఐదుగురు బిషప్లు ఉన్నారు, వాళ్ళలో ఒకడు ప్రధాని అయ్యాడు. అలాగే ఇక్కడ ముగ్గురు ప్రధానులు ఉన్నారు. అప్పుడు ముగ్గురులో ఏమంటారండి? ముగ్గురు సమానం అంటారండి? కాదు, మళ్ళీ ముగ్గురులో ఒకటి ప్రధాని చేస్తారండి. ఇలాంటివి ఇంకొకటి ఉందనుకోండి, వాళ్ళల్లో ప్రధానులు ఇంకొక ప్రధాని వస్తాడండి. అలాగ చివరికి పోప్ వస్తాడండి. వీళ్ళేమో బిషప్స్ అయితే, వీళ్ళు ఆర్చ్ బిషప్స్ అయితే, వాళ్ళు కార్డినల్స్ అయితే, ఆ తర్వాత వచ్చేవాడు బిషప్ పోప్ అనమాట అండి. అలాగా అంటే అపోస్తలుడైన పౌలు 20 అధ్యాయంలో 29-30 వచనాల్లో నేను వెడలిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయని. ఏమండి క్రూరమైన తోడేళ్ళు? ఏమండి మీరు నాకు ఇలా చూపించండి, ఇది క్రూరమైన తోడేళ్ళని చూపించండి. అవ్వా, బిషప్పుల్ని క్రూరమైన తోడేళ్ళు అంటావా?
ఇక్కడ బిషప్ని క్రూరమైన తోడేళ్ళు అన్నాడండి. అంటే మనం తట్టుకోలేమండి ఆ పదాన్ని. ఆ బిషప్లో ఆర్చ్ బిషప్స్ ఉన్నాడు, వాళ్ళు క్రూరమైన తోడేళ్ళండి. ఆ ఆర్చ్ బిషప్స్లో కార్డినల్స్ ఉన్నారండి, వాళ్ళు క్రూరమైన తోడేళ్ళండి. ఆ ఆర్చ్ బిషప్స్లో ఓ పోపు ఉంటాడండి, పోపులు ఎక్కువ మంది ఉంటారు, ఒకే పోపు ఉంటాడండి. అప్పుడు ఏమంటాడండి ఆయన? అదండి, తట్టుకోగలరండి దాన్ని అసలు చదివి ఎవరైనా ఆర్సెంబుల్ తట్టుకోగలరమ్మా ఆ మాటలు చదివితే? తట్టుకోగలరండి. అది బైబిల్లో చెప్పాడండి దేవుడు, ముందే చెప్పించేశాడండి. అక్షరాలు అవి నెరవేరినాయండి. ఎక్కడ దొరుకుద్దండి ఇన్ఫర్మేషన్? ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుద్దండి? జాషువా గారు చెప్పేశాడా కల్పన కదా, లేకపోతే ఎక్కడన్నా హిస్టరీలో ఎక్కడన్నా దొరుకుద్దా? ఎక్కడ దొరుకుద్దండి ఈ ఇన్ఫర్మేషన్? మీ దగ్గర ఎవరి దగ్గరైనా బైబిల్ స్ట్రిప్స్ ఉన్నాయండి, బొమ్మలు ఫిల్మ్ స్ట్రిప్స్ ఉన్నాయండి? లేవు. నేను ఎప్పుడన్నా ఎవరికైనా ఒకళ్ళకిద్దరు చూపించగలను. ఒకవేళ నేను సాధ్యమైతే మీరు ఎప్పుడైనా ప్రిసెస్ మీటింగ్ వచ్చినప్పుడు అడగండి, నేను ఆ బుక్ చూపిస్తానండి. ఆ బుక్ కోసం జీవన్ ట్రై చేస్తున్నాడండి, దొరికితే రప్పిస్తాడండి, అందరికీ అందుబాటులో ఉండేట్టుగా రప్పిస్తాడండి. వాళ్ళు డేట్స్ అన్నీ ఇచ్చారండి, మా దగ్గర ఉన్నాయండి. మేము 74 నుంచి వాడుతున్నామండి అవన్నీ. మా దగ్గర ఫిల్మ్స్ ఉండేవండి, అవన్నీ ఊరూరు తిరిగి చూపించేవాళ్ళం అండి. ఇవన్నీ ఎవరైనా చూశానండి ఫిల్మ్ స్ట్రిప్స్? ఎక్కడైనా మీరు చూశారు? యంగారెడ్డిలో చూశారు, వెరీ గుడ్. అప్పుడు సువార్త కోటాల్లో చూపించేవాళ్ళం అండి, మీరు చూశారు. నా దగ్గర బుక్స్ ఉన్నాయండి. ఓకే, అంటే ఇది ప్రవచనం అండి, ఇది ప్రవచనం అండి. అంటే భ్రష్టత్వం జరుగుద్ది అనడానికి ప్రవచనం అండి. కాబట్టి మొదటేమో క్రీస్తు సంఘం ఉంది, క్రీస్తు సంఘానికి భ్రష్టత్వం సంభవించబోతుంది, విశ్వాస భ్రష్టులవుతానని ఆత్మ తేటగా చెప్పుతున్నాడు. అంటే కొంతకాలం అయిన తర్వాత భ్రష్టత్వం సంభవించింది. అంటే మనం తట్టుకోలేని సహించలేని విషయం ఏంటంటే రోమన్ కేథలిక్ అనేది, లేకపోతే మత శాఖలు అనేవి విశ్వాస భ్రష్టత్వం. అది విశ్వాసం కాదండి, విశ్వాసం తొలగిపోయిన వాళ్ళు అలాగయ్యారనమాట అండి. అప్పుడు ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది, ఇంకా కొనసాగుతుంది. 1525లో ఒక ఆయన బైబిల్ చదివి, బైబిల్ ఎలా చెబుతుంది, ఆర్సీఎంలో మనం ఎలా చెబుతున్నాం ఏంటని చెప్పేసి అని ఒక ఆయనకి బాగా తీవ్రత వచ్చేసిందండి. అప్పుడు వాళ్ళని ఎదిరించాడండి. వాళ్ళు చేసే తప్పులు 95 తప్పుల్ని వాళ్ళ రోమపట్నంలో ఉన్న ఒక గుడి డోర్కి అంటించాడండి. ఎవరండి ఆయన? మార్టిన్ లూథర్ అండి. ఇది నిజంగా జరిగి ఉంటుందమ్మా, ఇది కల్పన కథ ఉంటుందమ్మా? మార్టిన్ లూథర్ బుక్ ఉంది, ఎవరైనా చూసారండి? చదవద్దు, చూసారా? కనీసం చూసారండి? ఒకసారి కొని చదవండి, లేకపోతే రేపు 26కి ఏమన్నా సంపాదిస్తాడండి, జీవం తీసుకురమ్మని చెప్పానండి. చదవండి ఒకసారి, అవి వాస్తవాలండి. ఆర్సెమ్మను ఎవరు ఎదిరించలేరండి, అప్పుడు ప్రపంచమంతా పరిపాలిస్తున్న వాళ్ళండి. వాళ్ళని ఎదిరించాడు ఒక ఆయన, మార్టిన్ లూథర్ ఎదిరించాడండి. 95 తప్పులు రాశాడండి, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఆ గోడకు అంటించాడండి, ఆ డోర్కి అంటించాడండి. అప్పుడు వాళ్ళు మార్చుకుంటారా? మార్చుకోలేదండి, ఆయన వెలివేశారండి. ఆయన వెలివేసిన తర్వాత దాన్ని అంగీకరించిన వాళ్ళు ఏం చేశారంటే వీఆర్ లూథరన్స్ అన్నారండి, మేము లూథర్ వాళ్ళం అన్నారండి. అప్పుడు లూథరన్ మిషన్ వచ్చిందండి. లూథర్ మిషన్ వచ్చిందండి. లూథర్ మిషన్ వచ్చిన తర్వాత లూథరన్స్ ఈ ఆర్సీఎంలు చేసేవే చేస్తున్నారా, లేకపోతే ఇక్కడికి వచ్చేసారండి? వీళ్ళు చేసేవే చేస్తున్నారండి.
ఆ చిలకరింపు కొనసాగుతుంది, ఆ పరిపాలన సంఘ పరిపాలన విధానం అన్నీ అలా కొనసాగుతున్నాయి. అప్పుడు కొంతమంది ఎదిరించారండి. అదేంటి అది తప్పని వచ్చిన తర్వాత మళ్ళీ అవే తప్పులు చేయటం ఏంటి అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత బాప్టిస్ట్ వచ్చిందండి. 1600లో అంటే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అని, చర్చ్ ఆఫ్ ఎపిస్కోపల్ అని ఇలాగా చాలా చాలా సంఘాలు వచ్చేసినాయి. నేను ఏదో ఒకటి రాశాను. పెంతెకోస్తు వచ్చింది 1900లోనండి. అవన్నీ ముందు, తర్వాత 1900లో పెంతెకోస్తు అని, బైబిల్ మిషన్ అని, ఇవన్నీ లేమన్ ఫెలోషిప్ అని, అది బక్సింగర్ ఫెలోషిప్ అని, ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయండి. వీళ్ళు బైబిల్ చదవలేదా? బైబిల్లో స్పష్టంగా లేదా? అయినా సరే వాళ్ళు భ్రష్టత్వమే కొనసాగించారు తప్ప సత్యంలోకి రాలేదండి. ఇప్పుడు ఎవరైనా భక్సింగ్ గారు చాలాసార్లు చదివేటటువంటి బైబిల్ చాలాసార్లు చదివితే ఏం చేయాలండి? క్రీస్తు యొక్క సంఘాన్ని పునరుద్ధరించాలి. క్రీస్తు యొక్క సంఘాన్ని పునరుద్ధరించాడా, లేకపోతే ఆయన సంఘం పెట్టాడా? క్రీస్తు యొక్క సంఘం అనటానికి ఆయన ధైర్యం చేయలేకపోయాడండి. ఆఖరికి కావాలంటే హెబ్రోన్ సహవాసాన్ని అనగలిగాడు తప్ప క్రీస్తు సహవాసం అనే పదం వాడలేకపోయాడండి. అది భ్రష్టత్వం కొనసాగిందండి. ఎవరూ తట్టుకోలేరండి. ఇది భ్రష్టత్వమా అని చెప్పేసి అంటారండి. అవును, పరిశుద్ధాత్ముడు భ్రష్టత్వమే అంటున్నాడు. భ్రష్టత్వమే అంటున్నాడండి. ఇప్పుడు మనందరి బాధ్యత ఏమిటంటే దీన్ని పునరుద్ధరించటం. నువ్వు ఆర్సీఎంలో ఉన్నావా, ఇక్కడికి వచ్చేసాయి. నువ్వు ఇక్కడ ఉన్నావా, ఇక్కడికి వచ్చేసాయి. నువ్వు బాప్టిస్ట్లో ఉన్నావా, ఇక్కడికి వచ్చేసాయి. అలాగంటే నువ్వు ఎక్కడున్నా సరే, ఏ మిషన్లో ఉన్నా సరే, మొట్టమొదట ప్రారంభించబడిన క్రీస్తు యొక్క సంఘంలోకి వచ్చేసాయి. ఓకే, ఇది విశ్వాస భ్రష్టత్వం అంటే. ఓకే, యేసుప్రభు రెండో రాకడకు ముందు విశ్వాస భ్రష్టత్వం సంభవించిందండి. ఇంకా యేసుప్రభు రెండో రాకడ రాలేదండి. ఓకే, సంభవించిన తర్వాత రెండో జరగాలి. అదేంటంటే భ్రష్టత్వం సంభవించాలి. నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపరచబడాలి. ఓకే, ఇప్పుడు నాశన పాత్రుడుకు పాప పురుషుడికి ఇది సరిపోయండి. ఇది సరిపేస్తే నాశన పాత్రుడుకు పాప పురుషుడి గురించి ఆలోచిద్దామండి. ఓకే, 4వ వచనంలో ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్నంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడినన్ని తన్ను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చుండును. గనుక ఏ విధముగానైనాను ఎవడును మిమ్మను మోసపరచనీయుకుడి. ఏది దేవుడు అనబడునో అంటే, పోనీ ఎవరు దేవుడు అనబడునో, ఎవరు దేవుడు అనబడతారండి? ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్నంతటిని ఎదిరించుచు అన్నాడండి. ఎవరు దేవుడు అనబడినో, ఎవరు పూజింపబడతారో వారిని ఎదిరిస్తారు అన్నాడండి. ఎదిరించేవాడి గురించి మాట్లాడట్లేదండి. ఎవరు దేవుడు అనబడతారండి? యెహోవా దేవుడు అండి. ఎవరు పూజింపబడతారు? యెహోవా దేవుడు. ఆయన ఎదిరించేవాడు ఎవడు? దానంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకునే వ్యక్తి ఎవరు? ఓకే, ఇప్పుడు ఎప్పుడునేమో యెహోవా దేవుడు. భ్రష్టత్వం వచ్చిన తర్వాత ఆలయంలో అన్నాడు చూడండి, దానంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడిని తను కనపరుచుకుంటూ దేవుని ఆలయంలో కూర్చుండును. అంటే ఆలయం అంటే సంఘం కదా.
ఒకప్పుడు యెహోవా దేవుడు విశ్వాస భ్రష్టత్వం ఏర్పడిన తర్వాత ఇంకొక వ్యక్తి దేవుడని పిలువబడతాడండి. ఎవరండి ఆ వ్యక్తి? 4వ వచనంలో చాలా చాలా క్లియర్గా చెప్పాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొను. అంటే దేవుని స్థానంలో భూమి మీద హెచ్చించుకున్న వ్యక్తి ఎవరు? పోపండి. తన్ను తాను హెచ్చించుకొనును, తాను దేవుడని తన్ను కనపరుచుకొనును, దేవుని ఆలయంలో కూర్చుండును. గనుక ఏ విధమునైనను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. ఇది ఎప్పుడు సంభవించింది? 606లో సంభవించిందండి. ఎవరంటండి మొట్టమొదటి పోపు? ఎవరటండి మొట్టమొదటి పోపు? ఎవరటండి అండి? ఎవరన్నా కొంచెం గట్టిగా చెప్తే. బోనిఫస్ 3. మూడవ బోనిఫస్ అనే అతను నేను పోపుని అన్నాడు. పోపు అనే మాటకు అర్థం పాప, అంటే తండ్రి, ఫాదర్. 4వ వచనంలో ఈ విషయం అంతా వివరించబడిందండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానంతటికి పైన వాడు తను తాను హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడని తన్ను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చుండును. అంటే సంఘంలో కూర్చుంటాడు అనమాట అండి. గనుక ఏ విధమునైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. నేను ఇంకనూ మీతో ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? ఇక్కడ అంటే టైం అయింది, ఇక్కడ ఆపేస్తాను. వచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దామండి. అంటే విషయం అర్థమైంది. 33 ADలో క్రీస్తు యొక్క సంఘం స్థాపించబడింది. అంటే 2 లెక్కలు ఉంటాయి. కొంతమంది 30 అంటారండి. ఒకవేళ 30లో లేదా 33.5 ADలో క్రీస్తు సంఘం స్థాపించబడింది. కొంతకాలం అయిన తర్వాత బైబిల్కి వ్యాఖ్యానం చేయడం ప్రారంభించారు. సొంత బోధలు ప్రవేశపెట్టారు. మొత్తం వాక్యాన్ని పాడు చేశారు. పాడు చేసిన తర్వాత ఆర్సెమ్ ఏర్పడింది. అంటే అప్పుడు ఆర్సెమ్ అని ఎందుకు వచ్చిందంటే, అప్పటి ప్రపంచాన్ని రోమీలు పరిపాలిస్తున్నారు కాబట్టి సంఘాన్ని కూడా ఆ రోమీలు హస్తగతం చేసుకున్నారండి. హస్తగతం చేసుకొని సంఘం మీద వాళ్ళ అధికారాన్ని చెలాయించడం ప్రారంభించారండి. ఎవరు ఎదిరించలేకపోయారండి. ఒక ఆయన ఎదిరించాడండి, మార్టిన్ లూథర్ గారు ఎదిరించాడండి. ఎదిరించిన తర్వాత అప్పుడు అందరూ కలిసి, అంటే ఎక్కువ మంది వేరైన వాళ్ళందరూ కలిసి మేము లూథరన్స్ అన్నారండి. ఆ తర్వాత చాలా సంఘాలు వచ్చేసినాయండి. ఒకేసారి చాలా సంఘాలు చుట్టుముట్టుకుని వచ్చేసినాయండి. అది రిఫర్మేషన్ జరుగుతూనే ఉందండి. ఆ తర్వాత రిస్టోరేషన్ జరిగింది. ఆ రిస్టోరేషన్ ఏంటంటే, ఆ మొట్టమొదటి ప్రారంభించబడిన క్రీస్తు యొక్క సంఘాన్ని తిరిగి పునరుద్ధరించడం రిస్టోరేషన్ వేరు, రిఫార్మేషన్ వేరు. రిఫార్మేషన్ అంటేనేమో అలాగే ఉందాం, కొంచెం మార్చుకుందాం, తప్పులు దిద్దుకుందాం. రిస్టోరేషన్ అంటేనేమో తిరిగి నిర్మిందాం, ఇంకా అది అసలు వద్దని తిరిగి నిర్మిందాం అనేదేమో రిస్టోరేషన్ అండి. ఇప్పుడు మనం చేసేది రిస్టోరేషన్ అనమాట అండి. దేవుని చేతం అయితే ఆ రోజు మనం అది వివరంగా చెప్పుకోబోతున్నాం అండి. ఓకే. 4వ వచనంలో వివరించబడిన దేవుని యొక్క స్థానంలో నిలబడిన వ్యక్తి ఎవరంటే పోప్ అండి. అప్పుడు దాని గురించి కొంచెం వివరించాడండి తర్వాత వచనాల్లో. 6వ వచనంలో, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు.
ఎవరో అడ్డగించారటండి, అతను బయలుపరచబడకుండా అపోస్తులు అడ్డగించారండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇదివరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. అప్పుడు అపోస్తులు అడ్డగించారు. అపోస్తులు చనిపోయిన తర్వాత ఇంకా అడ్డగించేవాళ్ళు లేరండి. అపోస్తులు ఉన్నప్పటికీ అపోస్తులు లేనప్పటికీ తేడా గమనించారా? అపోస్తులు ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేశారండి. అంటే వాళ్ళు అపోస్తులు కాబట్టి పరిశుద్ధాత్మ వాళ్ళని డైరెక్ట్గా నడిపించారు కాబట్టి వాళ్ళు సాల్వ్ చేశారండి వాళ్ళకున్న అధికారంతో. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ అధికారంతో పనిచేసేవాళ్ళు లేరండి. అది చెప్పాడండి 7వ వచనంలో. 8వ వచనంలో అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడ్డాడు, ఇప్పుడు కొనసాగుతున్నాడు. అయితే యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడండి. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయను. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఏం చేస్తారండి? బాబు నా తండ్రిని దేవుడైన యెహోవా ఇక ఉండడు, నువ్వే ఉండి అంటాడండి. నా దేవునికి విరుద్ధంగా నువ్వు చేసావు అని చెప్పి దేవుడు యేసు ప్రభు వచ్చి నాశనం చేస్తారు అని చెప్పేసి అన్నాడండి. మరి ఇప్పుడు ఎవరు కంటిన్యూ చేస్తారంటే దాంట్లో ఎవరు ఉన్నారంటే నశించుచున్నవారు తాము రక్షించబొట్టకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్తమైన బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. ఆ విధంగా సాతాను వారిని నడిపించి ఆ స్థితిలోకి తీసుకొస్తాడు. అంటే విశ్వాస భ్రష్టత్వం అనేది దేవుడి కార్యమా, సాతాను కార్యమా? సాతాను కార్యం. సాతాను బలమును అనుసరించి కొనసాగుద్ది అన్నాడు. అంటే దేవుని చిత్తం అయితే అప్పుడు రికార్డ్ చేస్తారు. అంటే ఒకసారి వింటే ఇది బుర్రక పట్టదండి, కొన్నిసార్లు వినాలండి. దానికి సంబంధించిన చరిత్ర చూడాలండి, దానికి సంబంధించిన వచనాలు చదవాలండి. 2-3 సార్లు అసలు దాన్ని జీర్ణించుకుంటానికి ప్రయత్నం చేయాలండి. అప్పుడు అది సాధ్యం అవుతుందండి. అంచేత ఒకసారి చదివేస్తే అర్థం కాదు. ఎన్నిసార్లు చదవలేదు మనం ఆ వచనాల్ని? ఎన్నిసార్లు చదవలేదు? అంచేత విశ్వాస భ్రష్టత్వం అంటే క్రీస్తు యొక్క సంఘాన్ని విడిచిపెట్టేసి తమ సొంత సంఘాలను పెట్టడాన్ని విశ్వాస భ్రష్టత్వము అన్నాడు. విశ్వాసం నుంచి తొలగిపోవటము అన్నాడండి. బ్రేక్ తీసుకుందాం, వచ్చిన తర్వాత మరొకసారి చెప్పుకొని కంటిన్యూ చేద్దాం.